ఇంకొక స్పెషల్ సినిమా గురించి మాట్లాడాలి. ఇది నాకు చాలా ఫేవరెట్ మూవీ అండ్ చాలా మంది కూడా ఈ మూవీ చూసింటారు, మామగారు. ఈ మామగారు మూవీని అంటే ఒక హీరోని డైరెక్ట్ చేయడం వేరు, ఒక డైరెక్టర్ని మీరు డైరెక్ట్ చేయడం వేరు. అందులో దాసరి గారిని ఎందుకు ఎంచుకోవాలనిపించింది మామగారు మూవీలో? అంటే ఇది ఇది తమిళ రీమేక్ అమ్మ. తమిళ్లో జనకరాజు అని ఒక ఆయన ఉన్నాడు, అతను వేసాడు మామగారి క్యారెక్టర్. అతను వాళ్ళకి ఓకే, తమిళనాడుకి మన తిరిగి కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే ఆ ఏడుపులు ఎక్కువగా ఓవర్గా ఆడబడాలు, అది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. అతను చాలా ఇన్నోసెంట్. ఇది అసలు ఫాదర్ క్యారెక్టర్ ఇన్నోసెంట్, అమాయకుడు, చాలా అమాయకుడు క్యారెక్టర్. అప్పుడు ఎవరైతే బాగుంటుంది, అమాయకుడుగానే తీసుకుంటే చిరంజీవి, గుమ్మడి వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు సత్యనారాయణ వీళ్ళెవరు పనికిరారు కదా. సత్యనారాయణ తర్వాత గుమ్మడి గారు వీళ్ళు పనికిరారు కదా. ఎవరని చెప్పి గురువుగారు అయితే బాగుంటుంది ఆయన పోయి ఆయన అడిగాం. ఆయన సినిమా చూశాడు, ఓకే వెంటనే ఓకే చెప్పారా దాసరి గారు? మామగారు చూశాడు, చూసి నిజమే ఈ క్యారెక్టర్ డిఫరెంట్. ఆయన డైరెక్టర్ అమ్మ, 150 సినిమాలు తీసిన ఆయనకి తెలియదు ఏముంటుంది, ఇది నేను చేస్తే కొత్తగా ఉంటుంది కదా అని ఆయన ఫీల్ అయ్యాడు. చాలా కొత్తగా కూడా చూపించారు. అంటే దాసరి గారు అందులో గోచి పెట్టుకొని ఆ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గోచి పెట్టుకొని పొలాల్లో దిగడం ఇవన్నీ. అయినా ఆయన ఏమి అస్సలు డైరెక్టర్ నిజంగా జస్ట్ లైక్ స్టూడెంట్ లాగా చేశాడమ్మ. ఏమి ఇది చేయండి అది చేయండి అని ఏమీ చెప్పాలి, మేము ఏం చెప్తే అది చేశాడు. అంటే ఒక స్టార్ తో డైరెక్ట్ చేయడం అంటే ఓకే, మీరు ఒక డైరెక్టర్ ని డైరెక్ట్ చేశారు. డైరెక్షన్ నేను చేశాను కాదు, నేను అనుకున్నా చెప్పడం అంతే. ఆయన ఓకే అన్నాం. ఇది ఎందుకు, ఇది ఇలా ఎందుకు చేయకూడదని ఎప్పుడు అల్లా. సినిమా అయిపోయిన దాకా ఏనాడు ఇలా చేయండి అలా చేయండి అని ఆయన చెప్పలా. కంప్లీట్ ఆయన యాక్టర్గానే చేశారు. డైరెక్టర్గా మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. మేము భయపడవచ్చు, కానీ ఆయన చాలా అభిమానంగా కరెక్ట్ సుబ్బయ్య ఓకే. మేము ఒకవేళ దాని డౌట్ వచ్చి గురుగారు ఏమన్నా ఇది ఇటు చేద్దాం అంటే ఇది బాగుంది కదా అది అనేవాడు. ఓకే. అండ్ ఈ మామగారు సినిమాలో కామెడీ విషయానికి వస్తే కోట గారు, బాబు మోహన్ గారు హిలేరియస్గా ఉంటుంది వీళ్ళ కామెడీ. ఇది ఎలా సింక్ అయింది వీళ్ళిద్దరు కామెడీ కాంబినేషన్? అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే బాబు మోహన్ గారికి మీరు ఆ గెటప్ వేశారు, ఆ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అడుక్కునేటప్పుడు డ్రెస్సింగ్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఆ ముల్లపంది అనే డైలాగులు అడ్డమ్మా. ఒకడేమో సోంబేరి, ఎవరు కోట శ్రీనివాసరావు. ఒక లేజీ ఫెలో, పని చేయడు, తినడం, పంచి కట్టుకోవడం, ఆఖరికి అత్త మామల్ని డ్రైవర్ ఐరన్ చేయలేదని గొడవ చేయడం, ఇలాంటివి చేస్తాడు తప్ప అసలు పనే చేయడు. సోంపేరి. గోడ మీద కూర్చొని పోయేవాడిని రండి ప్యాకెట్ ఆడదామని పిలుస్తుంటాడు. ఇతనికి ఫ్రెండ్ ఎవరు, దాని పోవా నీకేం పని లేదు మాకే అని వెళ్ళిపోతారు. కానీ ఈడు పిచ్చగాడు కదా, ఈడు అడుక్కు తినేవాడు, ఈడు పోతాం ఒరే రారా ముళ్ళపంది అని చెప్పి కూర్చోరా అని ఆయన ఒక ప్యాకెట్ ఆడదా నీకేదో ఉండండి సార్ అని చెప్పి తింటుండేవాడు. ఏంట్రా ఏంటంటే ఇదే సార్, వాడు అడుక్కు తినేవాడు. 4 హోటళ్ళకు పోయి 4 రకాల ఉదాహరణలు చికెను మటను అన్నీ. ఏంట్రా కూర లేదండి, చికెను మటన్ అండి, ఇది ఫిష్ అండి, ఇది అండి. ఓ నువ్వు రాజులాగా ఉన్నారని ఇలా ఉండి ఆడిని తన్నడం అనేది మొదలుపెట్టామమ్మా మేము. ఇది వాడు చెప్పే మాటలకి చిరాకేసి ఈ అబ్బాయి చెప్పి ఎగిరి తంతే ఎగిరాడు పడతాడు. ఆయన రాగానే అస్సలు వాళ్ళిద్దరి మధ్య ఏం తేడా అన్నిసార్లు తల్లించుకున్నవాడు. అసలు పిచ్చ కామెడీ సినిమా అంతా. అది మాత్రం క్యారెక్టర్ బాబు మోహన్ గారిది ఇప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. అది ఇప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండి ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ అని చెప్పాలి. అవును.